నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మద్యం తాగడం లేదా మద్యంతో తాగడం వల్ల వచ్చే సమస్యలు, ఈ మద్యం మాన్పించడం ఎలా, డీ అడిక్షన్ అనే దాని గురించి కొంత చర్చించుకుందాం. ఎందుకంటే నేడు చాలామంది మద్యం తాగుతున్నారు. ఆ మద్యం తాగే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను శత్రువు అయిపోతాను. ఎందుకంటే మాకు మద్యం తాగుతుంటే, మాకు టేస్టీగా మేము రోజు తాగుతుంటే మమ్మల్ని మానేయమని చెప్పని, మా ఇంట్లో వాళ్ళని ప్రేరేపిస్తున్నారు అని కొంతమంది మా మీద అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల చాలా సమస్యలు మద్యం తాగడం వల్ల వస్తున్నాయి. ఈ విషయం చాలా రిచ్ పీపుల్లోనూ ఉంటుంది. అంటే మంచి క్లాస్ పీపుల్లోనూ, కోటీశ్వర్లోనూ ఎవరైనా సరే తాగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏ సినిమాలు చూసినా, ఏ టీవీలు చూసినా కూడాను, సీరియల్ చూసినా, దేంతో చూసినా ఈ మద్యం లేకుండా, సిగరెట్ లేకుండా అవి కూడా చూపించట్లేదు. కాబట్టి తెలియని వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది మద్యానికి బానిసైపోయి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంత నాశనం అవుతున్నాయనంటే రోజు గొడవలు, ఇక అసలు మద్యం బాగా అలవాటు ఉండి వాళ్ళ ఇంట్లో ఏదో రోజు పని చేసుకొని వస్తే వచ్చే సంపాదనతో బతుకుతుండే కుటుంబాల్లో ఈ మద్యం అలవాటు ఉన్నట్లయితే వాళ్ళ సమస్యలు వర్ణనాతీతం. ఎంత చెప్పినా అవి పరిష్కారం అయ్యేవి కావు. అసలు వాటికి అంతులేని సమస్యలు, వాటిని అంతులేని కథలాగా ఈ అంతులేని సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు, కొన్ని రకాల చూర్ణాలు, కొన్ని రకాల మందులు చెప్పాలంటే ఈ మద్యం అలవాటుని, మద్యానికి బానిస అయిపోయిండే వాళ్ళని మాన్పించగలిగే అవకాశం ఉన్నాయి. అయితే అవి ఏంటి అని చెప్పాలంటే, సాధారణంగా మన ఇంట్లో కొన్ని రకాలు, మనకు చాలామంది సీతాఫలం ఆకులు తీసుకున్నా కూడా, దాని రసం తాగినా కూడా మద్యం కొన్ని రోజులు తాగాలనిపించదు, మానేస్తున్నారు. ఇది సాధారణంగా తాత్కాలికంగా జరిగేదే, కానీ శాశ్వతంగా కావట్లేదు అది. అందుకని దాన్ని అవకాశంగా చేసుకొని కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో మేము మద్యం మాన్పించేదానికి పసర పోస్తామని ఆ యొక్క సీతాఫలం ఆకు రసాన్ని వాళ్ళకి తాగించి ఒక డబ్బు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది సాధారణమే, మంచిదే. వాళ్ళకి తెలియకుండా చేయడం వల్ల అది సీతాఫలం ఆకైనా కూడా దాంతో వాళ్ళు బ్రతకడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు వృత్తిగా కల్పించుకోవచ్చు, లేదా అది ఒక వృత్తిగా ఎంచుకోవడం వల్ల వాళ్ళకు కొంత ప్రయోజనం జరగవచ్చు. అయితే ఇలా వాళ్ళకు పసరు తాగమంటే చాలామంది తాగరు. ఇలా మాకు తీసుకెళ్ళి తాగిస్తాము, లేదంటే సీతాఫలం మాకు నమలండి, మీరు తినండి, లేదంటే దీని పసరు తాగండి అని అంటే ఎవరు తాగరు. కాబట్టి అక్కడ అవకాశాలు లేకుండా పోతాయి. అయితే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళినట్లయితే కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ రోజు వాళ్ళకి ఆ ఔషధాలు వాడుకోమని చెప్తే వాళ్ళు వాడుకోరు. ఇంకోటంటే మద్యం తాగడం వల్ల చాలామందికి లివర్ పాడైపోయి, అంటే కాలేయం పాడయి, దానివల్ల లివర్ సిరోసిస్, క్రానిక్ లివర్ డిసీజెస్ వచ్చి చాలామంది చావుకు దగ్గరైపోతున్నారు. ఇంక దీనికి చెప్పాల్సిన పని లేదు. అయితే మొదట ఫ్యాటీ లివర్తో మొదలై చివరికి లివర్ క్యాన్సర్ కానీ, సిరోస్ లివర్ కానీ, క్రానిక్ లివర్ డిసీజ్ కానీ ఇలాంటివి ఏవో జరిగి ఒక్కోసారి ఆపరేషన్ చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివన్నీ చేస్తున్నారు. కొంతమందికి నాన్ ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి కూడా చికిత్సలు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో కావచ్చు, ఆయుర్వేదంలో కావచ్చు, చాలా రకాలుగా చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి కంటే ముందు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ఈ మద్యం అలవాటు వల్ల ఆర్థికంగాను, మానసికంగాను అన్ని రకాలుగా నష్టం, ఆరోగ్యపరంగాను నష్టం జరుగుతుంది. కొన్ని కుటుంబాలు దానివల్ల వాళ్ళు చివరికి ఆత్మహత్య చేసుకుందామనే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు. అయితే దీనిలో వీటన్నిటిని ఓపెన్గా చెప్పేవి కాదు కాబట్టి కొన్ని రకాల ఎక్స్ట్రాక్ట్స్ని, అంటే కొన్ని రకాల ద్రవ్యాలని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా ఈ మద్యం మాన్పించే ఔషధాన్ని తయారు చేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇలా తెల్లగా ఒక గోధుమ పిండిలాగా, ఇదేమీ వాసన ఉండదు, టేస్ట్ ఉండదు. జస్ట్ మనం తీసుకొని నోట్లోకి వేసుకొని అలా తిన్నా కూడా మనకేం పెద్దగా కొద్దిగా ఒగరగా అనిపిస్తుంది తప్ప, ఇది ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు వాడవచ్చు. ఈ మద్యం తాగే అలవాటు వాళ్ళకి ఇది వాడించవచ్చు.
అయితే మీరు తెలిసి వాడించడానికి ఇది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నువ్వు మానేయనంటే ఎవరూ మానట్లా. ఎవరో 100లో ఒకరో ఇద్దరో ప్రయత్నం చేయొచ్చేమో, మేము మానేస్తాం, అవసరం లేదు, మాకు ఆ మందు ఇవ్వండి అని చెప్పని అనొచ్చు. కానీ దీనివల్ల వాళ్ళకేమి ప్రయోజనం జరగదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి మానాలని ప్రయత్నం చేసినా ఓ 4 రోజులు వాడిన తర్వాత ఆ మద్యం అనేది ఆకర్షిస్తుంటుంది కాబట్టి, అది బాగా బానిస అయిపోయింటారు, ఎడిక్ట్ అయిపోయింటారు కాబట్టి వాళ్ళకి అది తాగితేనే తృప్తి అనే విధంగా ఉంటుంది. కొంతమంది కష్టాల వల్ల తాగుతున్నా అంటారు, కొందరు సంతోషం వల్ల తాగుతున్నా అంటారు, కొంతమందికి నిద్ర లేకపోవడం వల్ల మందేసుకుంటేనే నాకు నిద్ర పడుతుంది కాబట్టి నిద్ర కోసం తాగుతున్నా అంటారు. ఇవన్నీ కూడా ఒక బూటకపు మాటలు. వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబం బాగుండాలనుకుంటే వాళ్ళు చేయవచ్చు, కంట్రోల్లో ఉంచుకోవచ్చు, వాటి జోలికి వెళ్లకుండా ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో తాత్కాలికంగా కొంత సందర్భంలో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా కూడా మద్యం లేకపోతే ఆ ఫంక్షన్కు విలువ లేకుండా పోతుంది. అలాంటి రోజులు వచ్చేసాయి. అయితే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మీ వాళ్లకు తెలియకుండా మాన్పిద్దాం అనుకుంటున్నారో, మీ ఇంట్లో మద్యం తాగుతుంటే వాళ్ళకి తెలియకుండా మాన్పించి కొంచెం కుటుంబం బాగు చేద్దాం అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు మాత్రమే ఇవి తీసుకొని ఉపయోగించుకోండి. ఇది ఒక ప్యాకెట్స్ రూపంలో మీకు ఒక డోస్ ఎంత వాడాలనేది ఇవ్వగలుగుతాము. ఆ డోస్ని మీరు తెలియకుండా వాళ్ళకి ఏదైనా ఆహారంలో, అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చు, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇది హెర్బల్స్తో తయారు చేసినవి కాబట్టి ఎలాంటి ఇది ఉండదు. ఇది మనం ఆహారం లాంటి వాటి తీసుకునే వాటితోనే, అతి మధురము అలాంటి వాటితో తయారు చేసేది కాబట్టి వీటితో ఏమి ఇబ్బంది ఉండదు. అయితే దీన్ని మీరు వాళ్ళకు తెలియకుండా ఏదైనా ఆహారంలో కానీ, కూరల్లో, పప్పుల్లో, పులుసుల్లో, సాంబార్లో, వెజ్లో, నాన్ వెజ్లో, చికెన్లో, మటన్లో, లేకపోతే వెజిటబుల్ జ్యూసెస్లో, మజ్జిగలో, దేనిలో అయినా, ఏ టైం అయినా, ఎప్పుడైనా, తినకముందు తిన తర్వాత అనే సందర్భం అనే అవకాశాలు ఏమీ లేకుండా ఏ సందర్భమైనా మీరు ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకి అలా రోజు ఇస్తున్నట్లయితే ఒక వారం 10 రోజులకు వాళ్ళకు మద్యం తాగాలన్న కోరిక తగ్గిపోయి అసలు మద్యం ఇక నేను తాగను, నాకొద్దు అని మానేస్తారు. అయితే నాకైతే కొంతమంది, మా కుటుంబాన్ని మీరు బాగు చేశారండి, మేము ఒక 10-15 ఏళ్ళగా చూడని సంతోషాన్ని మీరిచ్చిన ఔషధం ద్వారా ఈరోజు చూస్తున్నాము, అది చాలా బాగా పనిచేసి మద్యం మానేసిన దానివల్ల ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారు, అంతకుముందు అలవాటు వల్ల ఇష్టం లేకపోయినా తాగడం అనేది ఉండేది, ఇప్పుడు నాకు తాగాలనిపించట్లేదు కాబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ కుటుంబాన్ని సరిగా చూసుకోవడం, బాగుపడడం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చి మమ్మల్ని బాగా కాపాడారని చెప్పన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఎక్కడో 100లో 90 మందికి తప్పనిసరిగా పనిచేస్తుందండి. 10-15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది, చాలా రోజులు అవ్వక్కర్లేదు. అయితే 10-15 రోజుల్లో రిజల్ట్ వచ్చేసిన తర్వాత, మానేసిన తర్వాత, అంటే దీంతో కొంతమందికి వాంతులు అవుతాయి. కొంచెం ఈ మెడిసిన్ వేసుకోగానే వాళ్ళ ఆహారం తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మద్యం తాగితే మాత్రం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, రోజు రోజుకు మద్యం తాగాలన్న కోరిక తగ్గిపోతుంది. ఒక 10 రోజుల్లోనే కొంతమంది ఇప్పుడు ఈ మధ్య అలవాటు ఉన్నట్లయితే తొందరగా రిజల్ట్ వస్తుంది. ఒక 10-15 ఏళ్ళ పాటు అలవాటుగా ఉండే వాళ్ళకైతే ఒక 10-15 రోజుల లోపు అయితే రిజల్ట్ వచ్చేస్తుంది. ఏంటి? వాంతులు అవ్వడం, అంటే మద్యం తాగాలని వెళ్తే వాంతి అవ్వడం. చివరికి ఎంతగా అవుతుందనంటే అసలు మద్యం వాసన తెలిస్తేనే వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, తాగాలనిపించదు. అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ వాసన చూస్తేనే ముక్కలా మూసిపెట్టుకుంటారో అలా వీళ్ళకి మూసిపెట్టుకోవాలనిపిస్తుంది. అంత బాగా పనిచేస్తుందండి. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇది ఎవరైనా మద్యం తాగని వాళ్ళు ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకేం నష్టం జరగదు. మనమే కూడా తిని చూడొచ్చు, మీకు ఇందాక తిని చూపెట్టాను కదా, ఆ విధంగా చూపెట్టచ్చు. ఇది రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు. ఇక మీకు కావాల్సింది ఏంటి? దేంతో అయినా కలిసిపోతుంది, కొద్దిగా వగరగా ఉంటుంది. అదొక్కటి మాత్రం కొంచెం ఉప్పు, పులుపు, కారం ఉండే వాటితో కలిపించుకోవచ్చు. తీయగా ఉండే పదార్థాల్లో కానీ, జ్యూసెస్లో కానీ, మజ్జిగలో కానీ ఇలాంటి వాటితో ఇచ్చుకోవచ్చు. ఇలా వాళ్ళకు తెలియకుండానే మీరు దీన్ని ఇచ్చి ఈ మద్యం మాన్పించేది చేసి మీ కుటుంబాన్ని అయితే కాపాడుకోవచ్చండి. ఒకవేళ ఇది ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కింద మీకు కామెంట్స్ రూపంలో మీ యొక్క డీటెయిల్స్ తెలియజేస్తే, లేకపోతే నంబర్ తెలియజేయమంటే అప్పుడు తెలియజేస్తాం. మీరు అలా తీసుకొని ఉపయోగించుకోండి. ఇంకా వీటి యొక్క కాస్ట్ అనేది మీరు కాంటాక్ట్ అయితే మీరు అక్కడ తెలియజేస్తాం. ఇది మంచి ఔషధం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది, ఎలాంటి ఇబ్బంది లేనిది. మద్యం మానేస్తారు. ఒకవేళ మానేసిన తర్వాత మళ్ళీ అలవాటు అవుతుందా అంటే కొంతమందికి అలవాటు చేసుకునే వాళ్ళు ఉంటారు, అప్పుడు మళ్ళీ వాళ్ళకి వేయాల్సి వస్తుంది.
ఈ 10-15 రోజుల తర్వాత మీరు వెంటనే ఆపేయకుండా మళ్ళీ అప్పుడప్పుడు అంటే 2 రోజులకోసారో, 3 రోజులకోసారో, 4 రోజులకోసారి అట్లా వేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి మళ్ళీ అలవాటు కాకుండా ఉంటుంది. వారం రోజులు ఒక్కొక్కసారి వేసినా కూడా వాళ్ళకు మద్యం తాగాలనిపించట్లేదు, తాగట్లేదనంటే వాళ్ళకు ఆ యొక్క బానిసైన మద్యానికి బానిసైన గుణం తగ్గిపోయింది, పోయిందని అర్థం. దాన్ని బట్టి మీరు మీ యొక్క కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి మీరు ప్లాన్ చేసి ఉపయోగించుకోండి. ఇదొక మంచి ఔషధమని మీకు చెప్పగలుగుతాం. ఈ మద్యం బానిసత్వానికి అయిపోయిన వాళ్ళకి, కుటుంబాలు సమస్యగా ఉండేవాళ్ళు మాత్రమే ఉపయోగించుకోండి. మీ ఆనందం కోసం మీకు ఇంట్లో ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు, మీరు ఆర్థికంగా శ్రీమంతులై ఉన్నప్పుడు, మీకు అంతకంటే ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశాలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళు చక్కగా మంచి మద్యం తీసుకోండి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం, ఎంతోమంది దాని మీద జీవిస్తున్నారు కాబట్టి దానివల్ల ఎంతో ప్రయోజనం కూడా జరుగుతుంది. పర్టికులర్గా సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది తెలియజేస్తున్నాను. ఇదండి ఈ మద్యం మాన్పించడానికి అడిక్షన్కు మెడిసిన్ అనే దాని గురించి మీకు వివరించాను. ఇంకా ఇతర మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.